ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొన్ని సంవత్సరాల నుంచి ఏవో కొన్ని గుర్తు తెలియని స్కెల్టన్స్ అనేవి బయటపడుతున్నాయి. అవి యానిమల్స్ కాదు, మనుషులవి కాదు. ఇంకా వాటికి ఆశ్చర్యం కలిగించే విధంగా ఆ బాడీ చుట్టూ స్కిన్ కూడా ఉంటుంది. చైనాలో దొరుకుతున్న ఈ వింతైన అవశేషాల కోసం గవర్నమెంట్ సైంటిస్ట్ యాంగ్ క్లిన్ అనే అతన్ని ఈ ప్రాజెక్ట్ హెడ్ గా నిర్వహించి అసలు ఇవేంటో కనుక్కోమని ఒక గ్రూప్ ను అతనికి ఇచ్చి ఇంకా ఈ స్కెల్టన్స్ ఎక్కడున్నాయో వీటి గురించి ఎతుకుతూ తవ్వకాలనే స్టార్ట్ చేస్తాడు. కొంతమంది సోల్జర్స్, కొంతమంది పని వాళ్ళతో చాలా కష్టపడుతూ కొండ గుహల్లోని మైన్స్ లోకి వెళ్లి మరి ఈ స్కెల్టన్స్ కోసం వెతుకుతూ ఉంటారు. ఇక్కడే మన మెయిన్ క్యారెక్టర్ అయిన హీరో హూబేని చూపిస్తూ ఉంటారు. అతను అప్పటికే ఎండలో బాగా కష్టపడిపోయి ఉండటం వల్ల నీరసం వచ్చి కళ్ళు తిరిగి పడిపోవడంతో ప్రొఫెసర్ డాక్టర్ అయినప్పటికీ తను నర్స్ కావడంతో వాళ్ళ నాన్న హెల్ప్ చేస్తూ తను కూడా ఆ మైన్ లోనే ఉంటుంది. తను ఫస్ట్ టైం చూడంగానే వీళ్ళిద్దరికి ఎన్నో ఏళ్ల పరిచయం ఉందని హీరో హీరోయిన్ ఫీల్ అవుతూ ఉంటారు. ఈ తవ్వకాల్లో ఏదో గుర్తు తెలియని ఒక పెద్ద స్కల్ అనేది బయటపడుతుంది. అది ఎప్పుడైతే ఆ కేవ్ లోంచి బయటకు తీసుకొచ్చారో అక్కడ పెద్ద ఎక్స్ప్లోజన్ అనేది జరిగి ఈ ప్రమాదంలో చాలా మంది చనిపోతారు. అయితే లోపల నుంచి ఏదో అటాక్ చేస్తుందని అక్కడ ఉన్న సోల్జర్ హెడ్ గన్ ఏం పెట్టి మిగతా సోల్జర్స్ అందరినీ రెడీగా నుంచుని అంటాడు. అయితే ఆ ప్రమాదంలో కేవలం ఈ ప్రాజెక్ట్ హెడ్ అయిన వ్యాంగ్ బతికి బయటొస్తాడు. ఇక ఈ జరిగిన ప్రమాదం పెద్దదైనప్పటికీ అక్కడి నుంచి వీళ్ళకి ఇంకో ఏదో ద్వారం అనేది ఓపెన్ అవుతుంది. ఇక దీనికోసం కొంతమంది స్పెషల్ టీమ్ ని రిక్రూట్ చేసి ప్రొఫెసర్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళతో పాటు గృహలోకి రావచ్చని అంటారు. వ్యాంగ్ కూతురు ఇంట్రెస్ట్ చూపించి తను వస్తానంటుంది. ఎప్పుడైతే హీరోయిన్ నేను కూడా వస్తానంటుందో ఇక హీరో ఎందుకు ఆగుతాడు, తను కూడా వస్తానని తను కూడా టీమ్ లో చేరంగానే హీరోకి బెస్ట్ ఫ్రెండ్ ఒక అతను ఉంటాడు. అతను కూడా హీరో ఎక్కడ ఉంటే అక్కడే ఉండాలని అతను కూడా టీమ్ లో కలుస్తాడు. ఇక వాళ్ళు గృహ లోపలికి వెళ్ళగానే ఒక పెద్ద లోయ అనేది కనపడుతుంది. ఆ లోయలోకి ఎప్పుడైతే దిగారో వాళ్ళకి ఎంట్రీలోనే ఒక బటర్ఫ్లై లాంటిది కనపడుతుంది. కానీ అది బటర్ఫ్లై కాదు. అదేంటో వీళ్ళు లోపలికి వెళ్లే కొందుకు మీకు తెలుస్తుంది. ఇంకా అలా లోయలోకి వెళ్ళిన వీళ్ళకి మళ్ళీ ఇంకో లోయ కనపడటం, ఆ లోపలికి వెళ్ళగానే అదొక పెద్ద ఏన్షియంట్ సిటీ లా కనపడుతూ ఆ గుర్తు తెలియని భయంకరమైన పెద్ద పెద్ద స్కెల్టన్స్ అనేవి కనపడతాయి. అక్కడి నుంచి కొంత దూరం వెళ్ళంగానే వీళ్ళకి ఎగ్జిట్ అనేది కనపడుతుంది. ఆ ఎగ్జిట్ నుంచి వీళ్ళు బయటికి రావడంతోనే వీళ్ళు అక్కడి నుంచి ఒక పెద్ద మంచు పర్వతం మీదకి వెళ్తారు. ఇంకక్కడికి వచ్చిన వాంగు హీరోతో చెప్తూ ఉంటాడు, ఇక్కడ నుంచి చాలా దూరంగా పురాతనమైన రాజు చాలా సంపదను దాచిపెట్టాడని చెప్తూ ఉండటంతో మిగతా సోల్జర్స్ వచ్చి వీళ్ళ డిస్కషన్ ఆపి మీరు నుంచున్న ప్లేస్ లో కిందకు చూడండి ఒకసారి అంటంతో అక్కడ ఒక పెద్ద మాన్స్టర్ అడుగులు అనేవి కనపడతాయి. ఇక అక్కడి నుంచి ఆ మౌంటైన్ వైపు అడుగులేస్తూ వెళ్తున్న వీళ్ళకి మీకు ఇందా మూవీ స్టార్టింగ్ లో ఒక బటర్ఫ్లై కనపడిందని చెప్పే కదా, అది మళ్ళీ ఈసారి దగ్గరగా కనపడుతుంది. అది బటర్ఫ్లై కాదు, ఒక బ్యాట్. ఇది ఫైర్ బ్యాట్స్. అప్పుడు దాకా రెడ్ లో ఉండి దానికి ఏమైనా ప్రమాదం అనిపిస్తే అది బ్లూ కలర్ లో ఫ్లేమ్ లా మారిపోతుంది. అది కూడా డిమన్ బ్యాట్ అవడంతో ఆ బ్లూ కలర్ ఫ్లేమ్ కాస్త బాడీకి అంటుకుంటే పూర్తిగా విత్ ఇన్ సెకండ్స్ లో మనిషి అనేవాడు తగలబడిపోతాడు. అలా ఆ బ్యాట్ అనేది వాంగ్ దగ్గరికి వచ్చి వాంగ్ చూస్తూ తన చేతి మీద వాడటంతో ఏమవుదు, కానీ అతి ఉత్సాహంతో ఒక సోల్జర్ దాన్ని చేతితో పట్టుకుంటాడు. అలా పట్టుకోవడంతోనే అతని బాడీ మొత్తం బ్లూ ఫ్లేమ్ స్టార్ట్ అయ్యి విత్ ఇన్ సెకండ్స్ లో బూడిదలా మారిపోతాడు. ఇక ఈ బ్యాట్స్ అన్ని వాటికి ఏవో ప్రమాదం జరిగిందని వాళ్ళ చుట్టూ మైగ్రేట్ అవుతూ కొంతమంది సోల్జర్స్ ని చంపేస్తూ ఉంటాయి. వీళ్ళందరూ ఆ బ్యాట్స్ మీద గన్ ఫైర్ చేయడంతో ఇప్పుడే ఇక్కడికి ఒక పెద్ద మాన్స్టర్ అనేది వస్తుంది. ఆ మాన్స్టర్ ఆ బ్యాట్స్ అన్నిటిని వెళ్ళిపోమన్నట్టుగా సైక్ చేయడంతో అవన్నీ వాళ్ళ నుంచి దూరంగా వెళ్ళిపోతే వీళ్ళు ఈ మాన్స్టర్ చూసి భయపడి పరిగెత్తుకుంటూ మంచులో వెళ్ళిపోతూ ఉంటారు. మంచు తుఫాన్ అనేది రావడంతో చాలా మంది దాని నుంచి తప్పించుకుంటూ కొంత దూరం పరిగెత్తగానే వీళ్ళకి ఒక లోయ అనేది కనపడదు. చేసేది ఏం లేక చాలా మంది సోల్జర్స్ ఆ లోయలోకి దూకేస్తారు. కానీ హీరో హీరోయిన్ వచ్చే టైంకి వ్యాంగ్ వాళ్ళిద్దరికి రోప్ కట్టి ఆ లోయలోకి తోసేస్తాడు. ఆ లోయలోకి పడిన వీళ్ళు ఒక మంచు ముక్క మీద ఆ తాడుతో ఇరుక్కుపోయి అటు ఇటు దిగుతూ కాసేపు ఒకళ్ళకి ఒకళ్ళు పట్టుకున్న తర్వాత ఆ రోప్ కూడా తెగిపోయి కింద పడిపోతారు. లోయలోంచి కింద పడిపోయిన యాంగ్ కి మెలకు రావడంతో తను హీరోయిన్ వాంగ్ తన ఫ్రెండ్ బతికే ఉన్నట్టు కనపడతారు. అలా వీళ్ళు కొద్ది దూరం ఒక గుహ లోపలికి వెళ్ళంగానే ఒక పెద్ద పురాతనమైన టవర్ లాగా కనపడుతుంది. ఆ టవర్ లో 9 అంతస్తులు ఉంటాయని, ఈ 9 అంతస్తులో భయంకరమైన డీమెన్స్ అనేవి బంధించున్నాయని చెప్తూ ఉంటాడు. అతని టవర్ కోసమే చాలా కాలంగా సెర్చ్ చేస్తూ ఉంటాడు. ఇక వ్యాంగ్ ఎప్పుడైతే ఆ టవర్ దగ్గరికి వెళ్ళాడో ఆ టవర్ కి ముక్తూ ప్రొఫెసర్ అక్కడ ఉన్న క్యాండిల్ ని వెలిగిస్తాడు. ఆ ఫైర్ కూడా చాలా వింతగా ఆ టవర్ ఎంతైతే ఎత్తుందో అంత ఎత్తు వెలుగుతూ ఉంటుంది. ఈ ఫైర్ బ్యాట్స్ ఉన్నాయి కదా, అవి మొత్తం ఆ టవర్ చుట్టూ చేరి రెడ్ కలర్ లో వెలుగుతూ ఉంటాయి. ప్రొఫెసర్ వ్యాంగ్ హీరోని తన కూతుర్ని మీ ఇద్దరి కోసం ఈ టవర్ వెయిట్ చేస్తుందని లోపల పంపించడంతో ఆ టవర్ పైన నుంచి ఒక డోర్ అనేది ఓపెన్ అయ్యి ఆ టవర్ చుట్టూ కొన్ని వేల ఆత్మలు అనేవి అపీర్ అవుతాయి. ఇంకా ఆ టవర్ చుట్టూ రాళ్లు కూడా గాల్లోకి లేచి నింపడంతో హీరో ఫ్రెండ్ ఏదో ప్రమాదం జరుగుతుందని ఆ క్యాండిల్ ఆపేస్తాడు. ఈ డీమెన్స్ అన్ని ఈ ప్రపంచంలో
ఏరియాలోకి వచ్చేస్తే ఇలా చేయొద్దంటాడు. అప్పటికే ఆ కేవ్ అనేది మెల్లమెల్లగా డిస్ట్రాయ్ అయిపోతూ ఉంటుంది. ఇక వీళ్ళు పైనుంచి పడుతున్న రాళ్ళని తప్పించుకుంటూ వీళ్ళ వెంట పడుతున్న ఆ బ్యాట్స్ నుంచి కూడా తప్పించుకుంటూ పారిపోతూ ఉంటారు. వాళ్ళ ముగ్గురిని తప్పించడానికి హీరో ఫ్రెండ్ తనకి తాను సాక్రిఫైస్ చేసుకొని ఆ బ్యాట్స్ అన్ని తన మీదకి వచ్చేలాగా కొన్ని బ్యాట్స్ ని చేతితో పట్టుకొని ఆ బ్యాట్స్ మంటల్లో కాలి చనిపోతాడు. హీరో హీరోయిన్ వ్యాంగ్ అక్కడి నుంచి తప్పించుకుని వచ్చినప్పటికీ వీళ్ళు బయటికి వెళ్ళాలంటే ఒక పెద్ద వాటర్ ఫాల్ మధ్యలో ఈ గుహకి ఎగ్జిట్ అనేది ఉంటుంది. అయితే ఈ లోపు ఆ బ్యాట్స్ అనేవి వీళ్ళు తరుముకుంటూ వచ్చి హీరోని ఒక బ్యాట్ గాయపరుస్తుంది. హీరో బాడీకి బ్లూ ఫ్లేమ్ అంటుకోవడంతో హీరోయిన్ ఆ వాటర్ ఫాల్ నుంచి కిందకు దూసేసి వ్యాంగ్ హీరోయిన్ కూడా ఆ కిందన నదిలోకి దూకేస్తారు. అయితే ఇక్కడే హీరో హీరోయిన్ కలుసుకొని వాళ్ళ లవ్ ని ఎక్స్ప్రెస్ చేసుకుందామని ఫస్ట్ టైం అనుకుంటే ఆ నీటిలోంచి ఒక మాన్స్టర్ అనేది వచ్చి హీరోయిన్ ని పట్టుకొని తీసుకెళ్లిపోతుంది. ఇక చనిపోయిన హీరోయిన్ బాత్ తోనే హీరో ఎలాగైనా బయటపడాలని ఆ ప్లేస్ నుంచి బతికి బయటకు వస్తాడు. ఇక ఇలా బయటకు వచ్చిన అతన్ని కొంతమంది సోల్జర్స్ కాపాడి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేపిస్తుంటే పక్కన ఉన్న ఒక సోల్జరు నువ్వు ఒక్కడే ప్రాణాలతో బయటకు వచ్చావు, మిగతా వాళ్ళందరూ చనిపోయారన్నట్టుగానే చెప్తాడు. ఇక హీరోకి తను చేసే పని నచ్చక తన ఊరు వెళ్ళిపోతాడు. ఎప్పుడైతే తన స్టేషన్ లో దిగాడో తనని వ్యక్తి వచ్చి తీసుకెళ్తాడు. ఇంక ఇక్కడ ప్రశాంతంగా పనిచేసుకున్నప్పుడు హీరో ఒక రోజు హీరోని వ్యాంగ్ ఒక హోటల్ తీసుకెళ్తాడు. అక్కడ ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే తన చిన్నప్పుడు ఫ్రెండ్ ఎవరైతే తన కేవ్ లో కోల్పోయాడో ఆ వ్యక్తి అక్కడ ఒక సింగర్ లాగా పనిచేస్తూ కనపడతాడు. అది చూసిన హీరో చాలా షాక్ అవడంతో అతను అతని ఫ్రెండ్ లాగే ఉన్నాడేమో అనుకుంటాడు. ఇక మళ్ళీ లైబ్రరీకి వచ్చిన హీరోకి వ్యాంగ్ రాసిన బుక్ అనేది బయటపడుతుంది. ఆ బుక్ లో అసలు వీళ్ళు ఏదైతే కేవ్ లోకి టవర్ కోసం వెతుకుంటూ వెళ్లారో అతని జీవితం మొత్తం దాని గురించి రీసెర్చ్ చేస్తున్నట్టు పూర్తిగా డీటెయిల్డ్ గా ఆ టవర్ గురించి బుక్లు రాస్తాడు. ఇక హీరోకి అర్థమైపోతుంది వ్యాంగ్ ఈ టవర్ కోసం ఎప్పటి నుంచో రీసెర్చ్ చేస్తున్నాడని. ఇటు పక్కన రీసెర్చ్ టీమ్ కి మంచులో గట్టుకట్టిన ఒక లేడీ బాడీ కనపడుతుంది. తను చూడటానికి అచ్చం హీరో లాగా ఉంటుంది కానీ తన పేరు షెర్లీ అని చెప్తూ ఉంటుంది. ఇంకా తనకి చాలా పవర్స్ కూడా వచ్చి ఉంటాయి. అయితే తనకు అసలు ఏ జ్ఞాపకాలు గుర్తు లేకపోవడంతో తన అబ్జర్వేషన్ లో పెడతారు. ఇక హీరో అసలు ఈ టవర్ ఏంటో దాని గురించి సంబంధించిన డీమన్స్ గురించి ప్రతి బుక్ చదువుతూ ఈలోపు తనకి ఆ హోటల్లో కనపడిన వ్యక్తి కూడా తనకి ఫ్రెండ్ అయిపోతాడు. ఇక ఇలా ఇతను దాని గురించి చదువుతున్నప్పుడు ఏం తెలుస్తుందంటే 10,000 సంవత్సరాల క్రితం మనుషులు డీమన్స్ కంట్రోల్లో ఉండేవాళ్ళు. ఆ డీమన్స్ యాన్సెస్టర్స్ అనేవాళ్ళు సాటర్న్ గ్రహం నుంచి రావడంతో ఆ టవర్ అనేది ఆ సాటర్న్ గ్రహం వెళ్ళడానికి రావడానికి ఒక గేట్ లాగా ఉండేది. ఇక తర్వాత మనుషులకు రియలైజ్ అయ్యి డీమన్స్ కంట్రోల్ నుంచి బయటకు వచ్చి టవర్స్ గేట్లు క్లోజ్ చేసేయడానికి ఆ డీమన్స్ తో ఫైట్ చేశారు. అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ తెలిసిన వ్యాంగ్ కి ఇంకా కొన్ని క్వశ్చన్స్ అనేవి మిగిలిపోతాయి. తను హీరోయిన్ మాత్రమే ఆ టవర్ ని ఎలా ఓపెన్ చేయగలరు, ప్రొఫెసర్ వ్యాంగ్ అసలు ఈ డోర్ ని ఎందుకు ఓపెన్ చేయాలనుకుంటున్నాడు, ఇప్పటిదాకా ఇతను చదివిన బుక్స్ అన్ని ఎవరు పంపిస్తున్నారో ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ అనేవి తెలియదు. కానీ అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే ప్రొఫెసర్ వ్యాంగ్ కూడా బతికే ఉంటాడు. నీటిలోకి పడిన తర్వాత అక్కడి నుంచి బయటకు వచ్చి అతను ఆ చుట్టుపక్కల ఉన్న కేవుల్లో బతుకుతూ అక్కడి నుంచి బయటపడి సోల్జర్స్ కి దొరుకుతాడు. ఇక్కడ వెస్ట్ చైనాలో ఆయిల్ సిటీ అనే ఒక సిటీ ఉంటుంది. ఆ సిటీని ఏవో కొన్ని గుర్తు తెలియని భయంకరమైన మాన్స్టర్స్ పూర్తిగా నాశనం చేసేస్తూ ఉంటాయి. ప్రొఫెసర్ వ్యాంగ్ ఆ సోల్జర్స్ తో చెప్తూ ఉంటాడు ఆ టవర్ గేట్ ఓపెన్ చేయడం వల్ల ఇదంతా జరుగుతుంది, దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయడానికి కంపల్సరీ వెళ్ళాలని చెప్తాడు. ఇక హీరోకి ఆ బ్యాట్ ద్వారా గాయపడ్డాడని చెప్పే కదా, ఆ షోల్డర్ పెయిన్ అనేది తగ్గకుండా తనకి ఎప్పుడూ పెరుగుతూ ఉంటుంది. ఒకరోజు లైబ్రరీలో బుక్ చదువుకుంటున్న టైంలో తన బాడీ ఆ బ్యాట్స్ ఎలా అయితే బ్లూ కలర్ ఫ్లేమ్ రిలీజ్ చేస్తాయో హీరో బాడీని కూడా అలా బ్లూ కలర్ ఫ్లేమ్స్ తో రిలీజ్ చేస్తూ ఒక భయంకరమైన మాన్స్టర్ లాగా మారిపోతూ ఉంటాడు. కానీ ఇప్పుడే తన బాస్ అక్కడికి వచ్చి తనని నార్మల్ చేసి నేను ఎప్పుడైతే ఆ డీమన్ బ్యాట్ కరిచిందో నీ బ్లడ్ లో డీమన్ అనేది రావడం స్టార్ట్ అయింది, ఇక నీకు పవర్స్ అనేవి గెయిన్ అయ్యి నరకంలోకి లాక్కెళ్ళిపోతాయని చెప్తూ అతని బాస్ చెప్తూ ఉంటాడు అతనికి. అయితే ఇదంతా తన బాస్ కి ఎలా తెలుస్తుందని అడగడంతో విత్ ఇన్ సెకండ్స్ లో ఆ లైబ్రరీ మొత్తం ఒక ఏన్షియంట్ ప్లేస్ లాగా మార్చేసి తన బాస్ ఒక ప్రిన్స్ అని ఈ నేషన్ ని ప్రొటెక్ట్ చేయడానికి తను ఇక్కడ ఉన్నానని చెప్తూ ఆ ప్లేస్ మొత్తాన్ని ప్రిన్స్ ఉండే సిటీ లాగా చూపిస్తాడు. ఇక్కడే హీరోకి టవర్ లో ఏదైతే ఆత్మలు కనపడ్డాయో అవి కూడా కనపడతాయి. ఇక్కడ తన బాస్ నువ్వు కూడా మన ప్రిన్స్ ఫ్యామిలీకి చెందిన వాడివే, ఇప్పుడు నువ్వు ఈ భూమిని ఆ డీమన్స్ నుంచి రక్షించాలి అని చెప్తాడు. తన బాస్ ప్రిన్స్ కావడంతో తన బ్లడ్ తో టవర్ లోంచి డీమన్స్ రాకుండా వాటిని లోపలే పెంచేశాడని, కొన్ని డీమన్స్ ని ప్రపంచం నుంచి బయటకు పంపించిన కొన్ని డీమన్స్ మాత్రం మనుషుల్లాగా మారి పెళ్లిళ్ళు చేసుకుని ఫ్యామిలీస్ ఇక్కడే సెటిల్ అయిపోయానని చెప్తాడు. ఇక ఇక్కడ వ్యాంగ్ సోల్జర్స్ దొరికాడు కదా, ఆ సోల్జర్స్ లో మెయిన్ లీడర్ మిగతా వాళ్ళని తిడుతూ ఉంటాడు. ఎందుకంటే వ్యాంగ్ అక్కడి నుంచి తప్పించుకుని పారిపోవడం వల్ల. అయితే మిలిటరీ సోల్జర్స్ హీరోని కూడా వాళ్ళతో పాటు తీసుకెళ్దామని అతని దగ్గరికి వెళ్తే అతనికి ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదని చెప్తాడు. కానీ ఆ మిలిటరీ హెడ్ హీరోయిన్ ఫోటోని చూపించి తను ఇంకా బతికి ఉందని చెప్పడంతో మళ్ళీ మనోడికి ఎక్కడి ఆశలన్నీ పుట్టుకొస్తాయి. ఇక సరే అక్కడికి వెళ్దామని తన బాస్ ని అడగటంతో ఇది ఏ మాత్రం మంచి ఐడియా కాదు, నువ్వు ఎప్పుడైతే వెళ్ళావో డీమన్స్ ని పట్టుకొని మళ్ళీ ఆ టవర్ ఓపెన్ చేస్తాయని చెప్పి వద్దంటాడు. అయితే హీరో మాత్రం మళ్ళీ హీరోయిన్ అసలు ఎలా బతికొచ్చిందో తెలుసుకోవాలని అక్కడి నుంచి వెళ్ళిపోతాం అనుకుంటే ఈలోపే కొన్ని భయంకరమైన స్పిరిట్స్ అనేవి హీరో మీద అతని బాస్ మీద అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాయి. ఇక డీమన్స్ తో ఫైట్ చేసి అతని బాస్ హీరోని నువ్వు వెళ్ళని అతను అక్కడి నుంచి పంపించేస్తాడు. ఇక ఇలా హీరో హీరోయిన్ వెతుక్కుంటూ వచ్చిన
తర్వాత సడన్ గా ఫస్ట్ టైం తన గర్ల్ ఫ్రెండ్ చూసి చాలా బాధపడుతూ యాంక్మింగ్ ఎలా ఉన్నాను అడుగుతాడు. అయితే హీరోయిన్ మాత్రం నా పేరు యాంక్మింగ్ కాదు షార్లీ అని పిలు అని చెప్పి తన గుర్తుపట్టిన చాలా వింతగా బిహేవ్ చేస్తూ ఉంటుంది. ఇక అలా వీళ్ళంతా ఆయిల్ సిటీకి వెళ్ళడం ప్రారంభిస్తారు. అలా ఎడారిలో వెళ్తున్న వీళ్ళకి ఒకసారిగా ఇసుక తుఫాన్ రావడంతో హీరో ఫ్రెండ్ మిగతా సోల్జర్స్ ఒక గ్రూప్ డివైడ్ అయిపోయి హీరో హీరోయిన్ వాళ్ళ గ్రూప్ అంతా ఈ ఆయిల్ సిటీలోకి ఎంటర్ అయిపోతారు. అయితే ఆయిల్ సిటీలోకి ఎప్పుడైతే ఎంటర్ అవుతారో ఆ ఇసుక తుఫాను ఆ బయట ఏదో ఒక ప్రొటెక్టివ్ వాల్ లాగా ఉన్నట్టు సిటీ బయట దాకే వస్తూ ఉంటుంది కానీ లోపలికి మాత్రం ఎంటర్ అవ్వదు. ఇక్కడ హీరో ఫ్రెండ్ ఆ ఎడారిలో నడుచుకుంటూ వెళ్తున్న టైంలో ఒక భయంకరమైన మాన్స్టర్ అనేది అటాక్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అలా హీరో ఫ్రెండ్ తో పాటు ఉన్న సోల్జర్స్ ని ఒక ఇద్దరు సోల్జర్స్ ని చంపేసిన తర్వాత హీరో ఫ్రెండ్ ని చంపేద్దాం అనుకున్న టైంలో అతని సిటీలోకి ఎంటర్ అయిపోతాడు. హీరో దగ్గరికి వచ్చి జరిగిన విషయం మొత్తం చెప్పి ఆ మాన్స్టర్స్ అనే అటాక్ చేస్తున్నాయని చెప్తాడు. ఈ మాట ఎప్పుడైతే విన్నాడో హీరో అక్కడి నుంచి వెళ్ళిపోదాం, మళ్ళీ టవర్ లో ఏదైతే జరిగిందో అలానే జరుగుతూ ఉంటుందనడంతో ఆ మిలిటరీ పీపుల్ మాత్రం ఒప్పుకోరు. నీ ప్రాణాల కోసం ఇక్కడ చాలా మంది ప్రాణాలని బలైనయి, ఈ మాన్స్టర్స్ అనేవి ఇక్కడ ఉంటే ఇలానే ప్రపంచం మొత్తం నాశనం చేస్తాయి, వాటిని చంపి గాడిని వెళ్ళకూడదని హీరోతో మాట్లాడుతున్న టైంలో ఈ మాన్స్టర్స్ అనేవి ఎంట్రీ ఇచ్చేస్తాయి. ఇక సడన్ గా ఒక మాన్స్టర్ అనేది వీళ్ళ మీద అటాక్ చేయడంతో గన్ తో షూట్ చేసి ఆ మాన్స్టర్ చంపేస్తారు. ఒకటి చనిపోయింది అనుకున్న టైంలో రెండోది ఎంట్రీ ఇస్తుంది. ఇక దాని నుంచి తప్పించుకున్న టైంలో హీరోయిన్ వీళ్ళతో ఫైట్ చేయకుండా అక్కడి నుంచి తప్పించుకొని ఒక పాత స్కూల్లోకి వెళ్తుంది. తను చూసిన హీరో కూడా తన్ని ఫాలో చేస్తూ వెళ్తే ఆ బిల్డింగ్ లో కొన్ని బాడీస్ అనేవి వేలాడుతూ ఆ బిల్డింగ్ మధ్యలో ఒక హోల్ అనేది ఉంటుంది. ఇక దాంట్లో దిగి వెళ్ళిన హీరోకి అక్కడ ఒక ప్రిన్సెస్ సిటీని చూస్తాడు. అతను ఆ చుట్టూ అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఒక పెద్ద మాస్టర్ అనేది వచ్చి అతనితో ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇక హీరోయిన్ అక్కడికి వచ్చి ఆ మాస్టర్ ని తనకేదో పరిచయం ఉన్నట్టు ఒక పెంపుడు జీవి లాగా తన అక్కడి నుంచి పంపించేసి అక్కడ ఉన్న ఒక శవపెట్టికలో తన బాడీని పెట్టి క్లోజ్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఇక్కడ ఈ సిటీలో ఈ మాన్స్టర్స్ అనేవి వచ్చిన వాళ్ళు చంపేస్తూ ఉంటే వీళ్ళు కూడా ఎదురు తిరిగి మాస్టర్స్ అన్నిటి మీద సిల్వర్ బుల్లెట్స్ మిసైల్స్ వేస్తూ చంపేస్తూ ఉంటారు. ఇక ఇటు పక్కన హీరో ఆ శవపెట్టికలో మెలుకు వచ్చిన అతనికి అక్కడి నుంచి తప్పించుకోదాం చాలా ట్రై చేస్తే ఆ మాస్టర్ చేసిన గాయాలు అనేవి చాలా స్పీడ్ గా రికవరీ అయిపోతూ ఉంటాయి. అప్పుడే అతని బాస్ స్పిరిట్ కనపడి ఈ శవపేటిక ఆధారంగానే మళ్ళీ ప్రిన్స్ అని అతను పుడతాడని చెప్పి ఇప్పుడు నువ్వు ప్రిన్స్ అయిపోయావు అని చెప్తాడు. ఇక అక్కడి నుంచి హీరో మూవీ స్టార్టింగ్ లో ఏదైతే కేవ్ ఉంది కదా, కేవ్ లో ఉన్న టవర్ దగ్గరికి వెళ్తాడు. ఇక ఇక్కడే అతనికి యాంక్పింగ్ ఇలా ఎందుకు అయిపోయిందో తెలుస్తుంది. ఎప్పుడైతే ఆ డీమన్ యాంక్పింగ్ ని పట్టుకుందో తను తీసుకొచ్చి ఆ టవర్ ముందున్న ఫైర్ లో వేస్తుంది. తన బాడీ అనేది పూర్తిగా కాలిపోయి డీమన్ క్వీన్ తన బాడీలోకి ఎంటర్ అవుతుంది. తనే ఈ డీమన్స్ అన్నిటిని కంట్రోల్ చేసి కావాలని మనుషుల మీద అటాక్ చేస్తూ ఉంటుంది. ఇక హీరో వచ్చి ఆ క్వీన్ స్పిరిట్ తో మాట్లాడుతూ తన హెల్ప్ తోనే ఆ టవర్ గేట్ అనేది పూర్తిగా ఓపెన్ చేయగలమని, నువ్వు గనుక నాతో కలిసి ఆ డోర్ ఓపెన్ చేస్తే నేను అనుకున్నది సాధిస్తాను, లేకపోతే గనక నీ గర్ల్ ఫ్రెండ్ బాడీని నేను ఇవ్వనని చెప్పి తను చంపేస్తానని కూడా చెప్తుంది. ఇక ఈ మాటలు విన్న హీరో తను ఆల్రెడీ చనిపోయే ఉండుంటుంది, నేను నీకు అసలు లొంగను అంటంతో ఆ డీమన్ క్వీన్ హీరోని పొడుస్తుంది. అయితే అతను చనిపోకుండా ఈ సిటీలోకి ఎంటర్ అవుతాడు. ఇక ఇక్కడ వచ్చిన హీరో ఆ డీమన్స్ అన్ని వీళ్ళందరినీ చంపేయటం చూసి వాటన్నిటిని ఎంత గాయపరుచినా సరే అవి చనిపోతూ ఉండవు. ఇంకా సోల్జర్స్ అందరూ చనిపోతూ ఆ సోల్జర్ హెడ్ అయితే ఒక టైంలో గన్ తో సూసైడ్ చేసుకుని చనిపోదాం అనుకుంటాడు. ఇక హీరో కూడా ఆ మాస్టర్స్ అటాక్ లో చాలా గాయపడి చనిపోతాడు అనుకుంటాడు. హీరోయిన్ అక్కడికి వచ్చి లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నాను, నాతో చేతులు కలుపు అంటంతో ఇక హీరోకి తన గర్ల్ ఫ్రెండ్ ఎటు బతకదని ఆ డీమన్ ప్రిన్స్ ని 3 సార్లు కాల్ చేస్తాడు. నువ్వు ఒక్కడికే నన్ను చంపే పవర్ ఉందని చెప్పి తన జ్ఞాపకాలు మళ్ళీ తనకి తిరిగి వచ్చి హీరోని కిస్ చేస్తూ ఇక చనిపోతున్న హీరోయిన్ చూసి హీరో చాలా బాధపడుతూ ఉండటంతో తన జ్ఞాపకాలు గుర్తొచ్చి హీరోతో మాట్లాడటం స్టార్ట్ చేస్తుంది. ఇక హీరో తన బాడీని తీసుకొని ఆ డీమన్ ప్రిన్స్ ఒక శవపెట్టికలో దాచిందన్న కదా, అది ఆ ప్రిన్స్ దే. ఆ శవపెట్టిలోకి తీసుకెళ్లి హీరోయిన్ బాడీని దాంట్లో పెడతాడు. ఇక పొడుగుపెట్టి తన నుదురు మీద ముద్దు పెట్టడంతో తన జ్ఞాపకాలన్నీ హీరోకి తెలుస్తాయి. నిజానికి హీరోయిన్ కూడా ఒక డీమన్ కి పుట్టిన కూతురే. తను చనిపోయిన వాటిని మళ్ళీ బతికిచ్చే పవర్ కూడా ఉంటుంది తనకి. అయితే అది చూసిన తన తల్లి అలా ఎప్పుడు చేయొద్దని తను అరవటం, అంతేకాకుండా ఒకనొక టైంలో తన తల్లి ఆ బ్లూ ఫ్లేమ్స్ తో కాలిపోతూ కనపడుతుంది. అంటే తను ఆ డీమన్ లైఫ్ నుంచి బయటకు వచ్చి మిస్టర్ వ్యాంగ్ ని పెళ్లి చేసుకుని నార్మల్ లైఫ్ బతుకుతూ ప్రమాదం శాత్తు మళ్ళీ ఆ డీమన్స్ కి బలైపోవాల్సి వస్తుంది తను. అందుకే వ్యాంగ్ ఈ టవర్ కోసం వెతుకుతూ తన లైఫ్ మొత్తం తన కూతురు కూడా ఇలా అవ్వకూడదని చెప్పి తనకున్న పవర్స్ ని ఆ టవర్స్ కి ఇచ్చేసి తన నార్మల్ లైఫ్ లో బతకాలని వ్యాంగ్ తన ప్రయత్నం చేస్తూ ఉండేవాడు. వీళ్ళు లోయలోంచి కింద పడిపోయినప్పుడు ఎలా బతికారంటే యాంక్పింగ్ తన పవర్స్ తో తన తండ్రిని హీరోని బతికించుకుంటుంది. ఇంకా అదంతా తెలుసుకున్న హీరోకి హీరోయిన్ లాస్ట్ టైం గా తన తండ్రిని ఎలాగైనా కనిపెట్టండి అని చెప్పడంతో చనిపోయిన హీరోయిన్ అక్కడే వదిలేసి మిస్టర్ వ్యాంగ్ ని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటారు. కానీ ఈ వెళ్ళిపోతున్న వీళ్ళని మాన్స్టర్ చూస్తూ మూవీ అనేది ఎండ్ అయిపోతుంది. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ స్టోరీస్ కోసం ఈ వీడియోకి లైక్ చేసి వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.